స్టార్ట్ అయిందా? కామెంట్స్ అపియర్ ఇట్లా రివర్స్లో పెడితే మనం చూసే వాళ్ళకి ప్రాబ్లం కదా. ఇట్లా రివర్స్లో పెడితే ఇట్లా స్ట్రైట్ పెట్టి కదా. రివర్స్లో పెడితే చూసే వాళ్ళకి ప్రాబ్లం ఏం కాదు, మనకు కనపడుతుంది కదా. మనం కనపడుతుంది. అందరికీ జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్ అండి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎవరైతే మన గొర్రె సోదరులు ఉన్నారో మన రోజు గుచ్చి 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 మాట్లాడుతూ ఉంటారు కదా, మన గురించే పనిగా పెట్టుకుని, మన దేవుళ్ళని తిడతమే పనిగా పెట్టుకుని, మన గ్రంథాలను అవమానించడమే పనిగా పెట్టుకుని ఈరోజు వాళ్ళు ఏదో పండుగ చేసుకుంటున్నారు. అంటే పండుగ ఎందుకు చేసుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏదో కారణం పెట్టుకున్నారు కానీ ఆ కారణం కరెక్టో కదా వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు, ప్రపంచానికి తెలియదు. సో వాళ్ళు ఎందుకు చేసుకున్నా వాళ్ళని పండుగ చేసుకుంటున్నప్పుడు సంతోషపరచడం మన బాధ్యత కాబట్టి వాళ్ళకు మంచి గిఫ్ట్ ఇద్దామని ఈరోజు నేను మన ప్రసాద్ అన్న గారు లైవ్లోకి వచ్చాం. సో అది ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఇంకొద్దిసేపట్లో చూద్దాం. మొదలైతే అందరికీ చెప్పేది ఏంటంటే, ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మన హిందూ బంధువులకు కానీ లేకపోతే గొర్రె సోదరులకు కానీ ఏదన్నా డౌట్లు ఉంటే, మా గురించి కాదు రే, మీ పండుగల గురించి ఏదన్నా డౌట్లు ఉంటే, అంటే ఎందుకు చేసుకుంటున్నారు అనేది మీకు తెలియదు కదా, మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. ఓకే, గెట్ రెడీ ఫర్ యువర్ ఆన్సర్స్. ప్రసాదన్నా మీ ఒపీనియన్ ఇవాళ పండుగ కదా, మంచి విషయం చెప్పండి సోదరులకి. విషెస్ చెప్పాలంటే ఏమని చెప్పాలి చెప్పు. ఇప్పుడు క్రిస్మస్ పండుగ అని చెప్తున్నారు, December 25th అని చెప్తున్నారు. ఎక్కడ December 25th? ఎవరు చెప్పారు December 25th పండుగ చేసుకోవాలని చెప్పేసి? అసలు క్రిస్మస్ పండుగ December 25th రోజు చేసుకోవాలని ఎక్కడైనా బైబిల్లో చెప్పారా? ఎందుకు ఇప్పుడు క్రిస్మస్ అంటారు, దీన్నే మళ్ళీ ఎక్స్మాస్ అంటారు కదా. ఎక్స్ ఎందుకు ఎక్స్ అంటే ట్రిపుల్ ఎక్స్ అనమాట. మరి ఒక ఎక్స్ పిలుస్తారు, ఒక ఎక్స్ పిలుస్తారు కదా, ట్రిపుల్ ఎక్స్ అనమాట. ఒక ఎక్స్మాస్ అంటారు కదా, మరి ట్రిపుల్ ఎక్స్మాస్ అంటారా? అంటే మిగతా 2 ఎక్స్లు మీరు పెట్టండి అని అర్థం అనమాట. అంతేనా? ఓకే సరే, పుట్టినరోజు బానే ఉంది. ఎందుకు మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన వాడితే అదే రోజు? రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 months బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 months బ్యాక్ వెళ్ళు. అది కదా రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైనిక్. రోమన్ సైనిక్ కూడా మరి ఇంకెవరు ఉన్నారు మరి? చాలా మంది వస్తారు, మేమున్నాం అని. అంటే అందులో ఆల్రెడీ రిబ్బన్ కటింగ్ అనేది జర వివాదాస్పదంగా ఉన్నది. ఈ రిబ్బన్ కటింగ్ నేనంటే నేను అని చెప్పి చాలా మంది వస్తున్నారు. మరి దాన్ని మనం రీసెర్చ్ చేయాల్సిందే, మన R&D పెట్టి చేయాల్సిందే. ఓకే, జై శ్రీరామ్ సోదరులందరికీ కూడా. ఎవరు మన చంద్రమౌళి గారు, జై శ్రీరామ్. హాయ్ సార్. అయ్యప్ప ఆంధ్ర హిందూ గారు, జై శ్రీరామ్. తులసి, జై శ్రీరామ్ తులసి, ఎలా ఉన్నావు? ఓకే, రామ్ ప్రసాద్ గారు, జై శ్రీరామ్ సార్. తరుణ్ బొజ్జగాని, జై శ్రీరామ్. తులసి, రామ్ లక్ష్మణ్, తులసి ధన్యవాదాలు. ప్రభు, జై శ్రీరామ్. స్వామి శరణు ప్రభు. శబరియాత్ర ఎప్పుడు మీది? అండ్ బజరంగ్ దళ్ రాజు రోరా గారు, జై శ్రీరామ్ అన్నగారు. దుర్గాపురం సీనన్న, జై శ్రీరామ్. వెంకటేష్ గుర్రం గారు, పుట్టకపోతే పోయాడు, సచింది కూడా ఆ రోజైనా భయ్య. అదేనా వాడు పుట్టింది డౌటే, సచ్చింది డౌటే. ఏముంది మనకి? సర్లే, వీళ్ళ పండగ కదా, వీళ్ళైతే బూతులు లేకుండా మాట్లాడతాం వాళ్ళ గురించి. పాపం ఇప్పుడు పుట్టిండో సచ్చిండో ఎవ్వరికి తెలియదు క్లారిటీగా. ఏదో రాసుకున్నారు పుస్తకం, మతం అనేది ఒకటి పెట్టుకున్నారు కాబట్టి. జై శ్రీరామ్ ప్రభు. రాము రెబ్బాస్ గారు, జై శ్రీరామ్ ప్రభు. దయచేసి కొద్దిగా ఇది విషయాలు, దయచేసి బైబిల్ మీద కానీ వీటి మీద కానీ కొన్ని క్వశ్చన్స్ అడగండి. బైబిల్ గురించి కానీ హిందూ ధర్మం. జై శ్రీరామ్ ఎట్లా జై శ్రీరామ్ అయినా డౌట్ లేదు. వెరీ గుడ్. కాబట్టి క్వశ్చన్స్ అడగండి. శ్రీరాములు వారు ఎప్పుడు జై. జాన్పది ప్రభు, ఓకే వెరీ గుడ్. స్వామి శరణం. జై శ్రీరామ్. మహంకాళి కట్టర్ హిందూ గారు, జై శ్రీరామ్. ప్రసాద్ గారు, జాన్ రాజ్ గారికి కౌంటర్ ఎక్కడ? వాడు మొన్న ఒక వీడియో పెట్టిండు. ఏం వీడియో పెట్టినంటే మంచి కామెడీ. క్రైస్తవులు, నేను పెట్టిన కాన్సెప్ట్ ఏంటంటే, హిందూ దేవాదాయ శాఖ ఉంది, ఆ దేవాదాయ శాఖలో హిందూ దేవాలయాలు ఉన్నాయి, మేము ఇచ్చిన కానుకలతో కానీ మా టెంపుల్స్ నడుస్తున్నాయి, అందులో కొంత డబ్బు
ఈ హజ్ యాత్రలకు గానీ వీళ్ళు పోయి ఇలాంటి కొన్ని బయట కూడా ఖర్చు పెడతారు. సో మేము కట్టే డబ్బులతోని మేము కట్టే ట్యాక్స్ లకు ఏమన్నా వాటర్ వీటితోని వాళ్ళకి ఇవ్వడం దేనికి అంటే జాన్ రాజు ఒక కామెంట్ పెట్టింది నేను తెలుసు వీడియో, మేము ట్యాక్సులు కడతలేమో అట. ట్యాక్స్ కట్టకపోతే బిడ్డ తాట తీస్తుంది గవర్నమెంట్. నీ సంపాదనలో ట్యాక్స్ కట్టాల్సిందే. ట్యాక్స్ కడుతున్నావు, టెంపుల్ డబ్బులు కూడా కడుతున్నావు. మేము చెప్పింది ఏంటంటే మేము ట్యాక్స్ అంటే నువ్వు చెప్పిన ట్యాక్స్ కాదు మేము చెప్పింది. మేము ట్యాక్స్ గురించి మాట్లాడలే. టెంపుల్లో ఇచ్చే మేమిచ్చే చందాల గురించి, మేమిచ్చే కానుకల హుండీల గురించి మాట్లాడినాం మేము. అది నీకు అర్థం కాదు. మీకు ఏది అర్థమైంది రాజు కొత్తగా అర్థం కావడానికి? అది సో సోదరులరా, ఈరోజు పండగ సందర్భంగా మరి కాసేపట్లో ఒక అద్భుతమైన గిఫ్ట్ మన సోదరులందరికీ ఇవ్వబోతున్నాం. ఈలోపు కాసేపు మనం మన ధర్మం గురించి, వాళ్ళ ధర్మం గురించి. మన ధర్మం అంటే గుర్తొచ్చింది, వాళ్ళు కొంతమంది పనికిమాలని ఎదవలందరూ చేరి మను ధర్మశాస్త్రాన్ని మేము తగలబెడతామని చెప్పేసి తగలబెట్టారు. ఎరా తగలబెట్టింది మీరు పుస్తకాన్ని రా. ఆ పుస్తకాన్ని మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎవడ పబ్లిషింగ్ ఏంటి? ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం రాసుకొచ్చిన పుస్తకాన్ని, అది అసలు ఏదైనా హిందూ ధర్మ గ్రంథమా, మా ధర్మశాస్త్రమా? ఇప్పుడు మాకు వేదం అనేది ప్రామాణిక గ్రంథం, ఉపనిషత్తులు ప్రామాణిక గ్రంథాలు, బ్రహ్మసూత్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, భగవద్గీత ఇవి మా గ్రంథాలు. మనుధర్మశాస్త్రం అనేది ఒక మతం కోసం పెట్టింది కాదు. ఆ రోజు మానవాళి కోసం మొత్తం అందరికీ కలిపి పెట్టబడిన ఒక రాజ్యాంగం మాదిరి. దాన్ని మీరు అర్థం చేసుకోలేక అది ఏదో పెద్ద బ్రహ్మ పదార్థంలాగా చూసి దాని మీద కక్ష సాధింపు చర్యలుగా అనుకున్నారు. మీ ఏడుపంతా మాకు తెలుసురా. హిందువుల మీద ఎలాగూ ఏడుపు వెళ్ళగాకలేక మనుధర్మ శాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని మీ హిందూ వ్యతిరేకతని ప్రూవ్ చేసుకుంటున్నారా గొర్రె ఎదవల్లా. అర్థం చేసుకోండి. మీలాగే ఒక మీ సమాజానికి చెందిన ఒక సోదరుడు ఉన్నాడు, రాజేష్ సరిపళ్ళ. ఆయన ఈ రోజు ఏం పెట్టాడో పోస్ట్ చూడండి. మనోభావాలను చంపుకోవటం కాదు, ఏదన్నా తప్పుంటే ఆ తప్పును చంపుతామంటే రండి, మేము కలిసి వస్తాం మీతో పాటు. తప్పును దిద్దుకునే అవకాశం ధర్మశాస్త్రంలో ఎప్పుడూ ఉంది. తప్పును దిద్దుకోవటానికి మీరు సిద్ధంగా లేరు. మీరు జరిగిపోయిన తప్పుల్ని ప్రూవ్ చేసుకుని మీ మతాన్ని ఇప్పుడు మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటున్నారు. మార్కెటింగ్ అన్నా కొడకల్లారా. క్రిస్మస్ డిసెంబర్ 25th కి ఎందుకు చేస్తారు? ఎవరు అడిగారు? తిలక్. ఓకే, తిలక్ గారు, క్రిస్మస్ డిసెంబర్ 25th కి ఎందుకు చేస్తారు? పండగలకు ఏదో ఒక రోజు చేసుకోవాలి కదండి. మనకులాగా వాళ్ళకి తిథులు, వారాలు, నక్షత్రాలు ఏమీ లేవు. వారు బాబు పుట్టినప్పుడు ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్ రాసి పెట్టారా అంటే అయ్యి లేవు. ఏదో ఒక రోజు పెట్టకపోతే సెలబ్రేషన్ డేస్ లేక క్రిస్టియన్స్ అందరూ కూడా డేట్స్ లేక. ఇప్పుడు ఎక్కడ బైబిల్లో గానీ ఎక్కడ చరిత్రలో గానీ క్లియర్ కట్ గా క్రిస్మస్, ఇప్పుడు వీళ్ళు అందరూ ఏం చెప్తారండి, క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని చెప్పారంటే ఒక కామెడీ చేస్తారు మనకి. ఓకే, కృష్ణమూర్తి, ప్లీజ్ లెర్న్ హౌ టు స్పీక్ వెన్ యూర్ ఇన్ లైవ్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ నో హౌ టు స్పీక్ అండ్ హౌ నాట్ టు. అవునా? ఓకే, ఆశా కుమారి గారు అంట. సారీ, ఆశా కుమారి గారు, నాకు మాట్లాడటం తెలుసు. మా వాళ్ళతో ఎలా మాట్లాడాలో, మీ వాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలుసు. ఎవరికి ఏ సమాధానం వల్ల అలాగే ఇస్తాం మేము. ఆశా కుమారి, ఆల్రెడీ మమ్మల్ని కలిసావు, మేమెంత మర్యాదస్తున్నామో ఆల్రెడీ నువ్వు వీడియో పెట్టావు. మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా ఇదేందమ్మా మళ్ళీ నువ్వు ఆల్రెడీ చెప్పావు కదా, హిందూ జనశక్తి అంటే ఏందో, ఎంత బాగుంటారో వాళ్ళు, వాళ్ళ మర్యాద చాలా మంచిదని నువ్వే అన్నావు కదా. మళ్ళీ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంది? సర్టిఫికేట్ ఏమైనా రివ్యూ చేసుకుంటున్నారా మళ్ళీ? ఇప్పుడు యాక్చువల్గా ఈ క్రైస్తవులు ఏం చెప్తారంటే డిసెంబర్ 25th క్రిస్మస్ అని చెప్తారు. ఈ క్రిస్మస్ డిసెంబర్ 25th అని చెప్పేసి ప్రపంచంలో ఎక్కడైనా రాయబడి ఉందా? పోనీ బైబిల్లో ఏమైనా రాయబడి ఉందా? లేదు. సరే, వీళ్ళ మాట ప్రకారం మనం తీసుకుందాము. వీళ్ళు ఏమంటారంటే క్రీస్తు శకము క్రీస్తు పూర్వం. ఇప్పుడు ఈ రెండు మాటలు రద్దయిపోయినాయి. ఐక్యరాజ్య సమితి 2012వ సంవత్సరంలో దీన్ని క్లియర్ కట్ చేసేశారు. ఇప్పుడు క్రీస్తు శకము క్రీస్తు పూర్వము క్రీస్తు శకం కాదు. ఇప్పుడు బీసీ ఏడీలు తీసేశారు. ఇప్పుడు చెప్తారు ఏందనేది. ఇప్పుడు సరే, మీ లెక్క ప్రకారమే క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనుకుందాం. అనుకుంటే యేసు పుట్టినప్పటి నుంచి క్రీస్తు శకం అన్నారు కదా. మరి జనవరి 1వ తారీఖు యేసు పుట్టాలి కదా. డిసెంబర్ 20, ఒక సంవత్సరం గడిచిపోయిన తర్వాత డిసెంబర్ 20వ తారీఖు యేసు ఎందుకు పుట్టిండు? సంవత్సరం పెట్టినప్పుడు డేట్ కూడా అదే పెట్టాలిగా మరి, క్రీస్తుతోటే. కాబట్టి ఇక నుంచి ఇలాంటి గొర్రె స్టేట్మెంట్స్, వితండవాదాలు మానేసి
క్లియర్ గా చరిత్రను ఫాలో అయిపోయింది. ఓ చరిత్ర లేదుగా, నేను మర్చిపోయా. వాటి చేతులు ఉంటాయి కదా. అవును, నిజమే. అండ్ ఇంకోటి ఏంటంటే క్రైస్తవ సమాజానికి ఈరోజు నేను ఒక విషయం చెప్తున్నా ఏంటంటే క్రీస్తు శకము బీసీ ఏడి అనే పదాలు 2012వ సంవత్సరము తీసేశారు. ఎందుకు అంటే ఈ ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు కలిసి ఒక ఈ క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనే పదాలు తీపిచ్చేసి ఈ క్రీస్తు శకానికి క్రీస్తు పూర్వానికి మధ్యలో ఉన్న పాయింట్ కామన్ అని పెట్టేసి బిఫోర్ కామన్ ఎరా ఆఫ్టర్ కామన్ ఎరా అని పెట్టేశారు తప్ప ఇప్పుడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం లేదు. ఇక్కడ ఒక సోదరుడు క్వశ్చన్ అడిగారు, పప్పు మధుకర్. హమారా అన్నగారు, కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తా. తమ్ముడు, నువ్వు అలా ఒప్పుకుంటే నీకు 100 కోట్లు కావాలి పంచాలంటే. అంతమంది వస్తారు ముందుకి, ఎందుకు అవసరమా నీకు లేనిపోని పందాలు? ఓకే, నెక్స్ట్ రామారావు ఉడత. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందు ఏదో మొత్తానికి నాతో ఇప్పుడు వాక్యం చదివిద్దామని పెట్టినట్టున్నాడు బెదరు. సరే అమ్మా. వేలాడేదీసి చంపిరి. ఆయన మాన్ను వేలాడదీసి చంపిరి. చంపారుగా, అట్టాగే చంపారు అంతే. అంటే ఇంకా చాలా చేశారు చంపే ముందు, కాకపోతే అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోవటానికి బాగోదుగా అది. ఇకపోతే భూషణ్ స్వామి ఆర్యావర్త మతం మనుస్మృతి బ్రిటిష్ వాడు ఎడిట్ చేశాడు, అందులో వేదాలు వింటే యాసిడ్ పోయాలనేది ట్రాష్. మేబీ బ్రదర్, యా మేబీ కాదు, యూర్ అబ్సల్యూట్లీ రైట్. బ్రిటిష్ వాళ్ళు చాలా చండాలం చేశారు, ఎందుకంటే వాళ్ళు కూడా క్రైస్తవులే కదా, చాలా చండాలాలు చేశారు. అయితే దాన్నే ఇంకా వీళ్ళు కూడా ఫాలో అవుతూనే ఉన్నారు. ఇదే అవుతా ఉంటారు వాళ్ళు, కామన్. లేటెస్ట్ మెసేజ్ ఎగ్జాక్ట్లీ. తిథులు వారాలు నక్షత్రాలతో మీరేం సాధించారు? అవునా, వెరీ గుడ్ కృష్ణమూర్తి గారు. తిథులు వారాలు నక్షత్రాలతో మేమేం సాధించలేదు, మరి మీ బైబుల్ ఎందుకు పెట్టుకున్నారు మా నక్షత్రాల పేర్లు? మీకు అవసరం అవన్నీ? ఒక్కసారి యోబు గ్రంథం తిరగేసి చూసుకోండి, 9వ అధ్యాయం 9వ వచనం. దానిలో ఉన్నాయి కదా, దేవుడు ఆ దిక్కులేని ప్లేస్ లో 3 నక్షత్రాలను సృష్టించాడు. అవి మీరు చూసి అప్పుడు మాట్లాడండి మాకంత అవసరం ఏంటనేది. మీ ఎవరు నోవా పడవని ఏ విధంగా తయారు చేసిండు? మేకులు కొట్టే. అదే 30 అడుగుల పొడవు, అసలు 30 అడుగుల ఎత్తు, ఈ మూలల కిటికీ ఉండాలా, ఈ మూల తర్వాత తలుపు ఉండాలా, మరి ఇవన్నీ మరి వాస్తు శాస్త్రం కాకపోతే ఏం శాస్త్రం ఇది? పోతే రాంభక్త విజయ్ గారు, అన్న నాకు బైబిల్ కావాలి, రాత్రికి చలిమంట పెట్టుకుని అందులో బైబిల్ వేసి వచ్చగా కిస్మిస్ పండుగ. తప్పలేదు, యూ హ్యావ్ టు. ఎందుకంటే ఓకే విజయ్, సాయంత్రం కాదు పంపిస్తాను, నేను ఇస్తాను నీకు. నీకు స్పెషల్ బైబిల్ నేను ఇస్తా. స్పెషల్. అండ్ నెక్స్ట్ రాజు బుకరాజు, జై హిందూ జనశక్తి. ఇంకా నాని ధిరందాస్, మాతో కూడా రమ్ము, మన ప్రాణము తీయటకై పొంచి ఉందుము, నిర్దోషని పట్టుకొనుటకు దాగి ఉందుము. మరి నిర్దోషిని పట్టుకోవటానికి వాళ్ళు ప్లాంట్ గానే ఉన్నారు, మీ ఓడిని తక్కువ కాదు, పారిపోవటానికి ప్లాంట్ గానే ఉన్నాడు. 40 రోజులు పారిపోయాడు. రుద్ర కట్టర్ హిందూ, ఏం పర్లేదు. రుద్ర కట్టర్ హిందూ. సుత్తికి మేకులకు ఏసుకి ఉన్న సంబంధం ఏంటంట? అదే 1 2 3, ఒక ఏసు, ఒక సుత్తి, 2 బొంగులు, 3 మేకులు, అంతే. అన్న నరసింహ మందుల హిందూ. అన్న మిమ్మల్ని కలవాలన్నా ఫోన్ కూడా కలవటం లేదు. ఇప్పుడు కలుస్తా. ఇప్పుడు వద్దు, లైవ్ తర్వాత ఫోన్ చేయండి, డెఫినెట్ గా కలుస్తాయి ఫోన్స్. లేదు, అది 4-5 రోజులు ఇన్కమింగ్ బ్లాక్ చేశా కదా. అవునా, ఇప్పుడు చేయండి. నా ఇన్కమింగ్ అంతా ఓపెన్ అయిపోయినాయి, లైన్స్ అన్ని ఓపెన్. శ్రీకాంత్ గంటి, వాళ్ళు చెప్పే నక్షత్రాల పేర్లు ఏంటి, ఎక్కడున్నా ఆస్ట్రోనామికల్ గా చూపించగలరా? మేము ధృవ, జ్యేష్ఠ. ఎస్ ఎగ్జాక్ట్లీ శ్రీకాంత్, మీరు బాగా చెప్పారండి. వాళ్ళు పెట్టిన నక్షత్రాల పేర్లు మీరు అడుగుతున్నారు కదా, వేగంగా మాట్లాడితే బాగోదు. వాళ్ళదే ఒకటి ఉంది, ఇది మరి ఈ శుద్ధ గ్రంథంలో చూపిస్తాం మీకు. ఎక్కడోసారి చూపిద్దాం, తప్పేదని పాపం అడిగారు కదా. యోగు ఎక్కడున్నాడు? నువ్వు మాట్లాడే లోపు. అన్న నాకు ఏ అవ వీరప్పన, అన్న నాకు కిస్ అండ్ మిస్ కావాలి బాబు. ఈ కిస్సులు మిస్లు ఇచ్చడం అంత క్రైస్తవులు వాళ్ళకి అడుగు బెస్ట్. లక్ష్మణ్ ఏం పెట్టింది?
మీకు అంత్యకాలం సమీపించినది, మిమ్మల్ని యెహోవా నాశనం చేస్తాడు. లక్ష్మణ్, ఆయన యెహోవా నాశనమే చేస్తాడు, ఏ బాగు చేయడు. యెహోవా నాశనమే చేస్తాడు, బాగు చేయడు. మనకు తెలుసు కదా. నువ్వు ఆల్రెడీ బైబిల్ని ఉతికారేసావు, చింపేసావు, నీకు తెలియదేముంది కొత్తగా? ప్రసాద్ అన్న, రామ్ నాని చౌదరి అన్నలు, నేను రాత్రికి గుడాల పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. కుమ్మే అసలు వదిలిపెట్టకి. హెల్మెట్ తీసుకొని పో బెటర్. బైబిల్లో పంచభూతాలని యాడ్ చేశారా? వీళ్ళు పంచభూతాలు కాదు బాబు, అన్ని యాడ్ చేస్తారు వీళ్ళు. పంచభూతాలు కాదు, మొత్తం దీనిలో 37 భూతాలు ఉన్నాయి. 37 భూతాలు ఉన్నాయి. పంచభూతాలు కాదు, దీన్ని ఏం చేశారంటే ఈ పంచభూతాలను పంచగాయలని చేసేసారు వీళ్ళు. అది యోబు 18:18. అన్న ఒక్కరోజు అయింది పాపం, క్రిస్మస్ అంటారా? క్రిస్మస్ అవునా? వదిలేద్దాం సోదరా, వదిలేద్దాం. కాసేపు ఆగి వదిలేద్దాం. కాసేపు అయితే ఎట్లా వదిలేస్తాం కదా. మన పండగలు వాళ్ళు వదులుతున్నారా? మీకు వచ్చింది తెలుసా? కరెక్ట్ గా మన పండగలు ఇవన్నీ ఉన్న రోజునే వాళ్ళు ఆ వార్తలు పెడతారు. క్రైమ్ వార్తలేనా, సువార్తలు పెడతారు. ఎందుకో తెలుసా? కొంపదీసి వీళ్ళందరూ మన పండగలు ఏమన్నా చూసి, మన ఆనందాన్ని చూసి మనలాగా సంతోషంగా ఉండడానికి అటు వచ్చేస్తారేమో ఒక భయం అన్న. మళ్ళీ మారిపోతారని భయం. మళ్ళీ మారిపోతారేమో భయం. ఇదిగో యోబు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సముద్ర తరంగముల మీద ఆయన నడుతున్నాడు. తర్వాత ఏంటిది? ఆయన స్వాతి, మృగశీర్షము, కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాసుల్ని చేశాడు. అది మనలో పనిగా కృష్ణుడిని రాముడిని కొలిచాడని కూడా రాస్తే బాగుండేది. ఆల్రెడీ మొన్న వీడియోలో ప్రూవ్ చేసినాను. యేసు మొక్కేది ఎవరిని? శ్రీకృష్ణ పరమాత్మని అని చెప్పి. అవునా? ఈ రోజు గురు బిర్యానీ చేద్దామా వద్దా? ఆల్రెడీ తినొస్తున్నాం సోదరా. బేవ్ అని వస్తున్నాయి కానీ దానికోసం కూల్ డ్రింక్ కూడా తెచ్చుకున్నా అండి. ఇప్పుడే తినేసి వస్తున్నాం. సీనన్న మీరా? వెరీ గుడ్ సీనన్న, తిన్నాం ఆల్రెడీ. కుమార్ గారు అంటారు, మీరు క్రిస్టియన్స్ పై ఇంత విషం కక్కి ఎంత ఏడ్చినా నో లాభం. ప్లస్ క్రైస్తవాన్ని క్రైస్ట్ ఎంత అడ్డుకోవటానికి ట్రై చేసినా అంత ప్రాస్పర్ అవుతుంది. అండ్ అంతమంది ఏసయ్యని నమ్మి ఏసయ్య దగ్గరకు వస్తున్నారు. ప్రూఫ్ కావాలంటే వెళ్ళి సండే ఆల్రెడీ చూసాం సిస్టర్. ఈ రోజే చర్చెస్ అన్ని కూడా వేకెన్సీస్ ఉన్నాయండి, లోపల టేబుల్స్ ఖాళీ ఉన్నాయని చెప్పి పెట్టారంట. అండ్ ఇంకోటమ్మా మీకు మళ్ళీ చెప్తున్నానండి, ఒకసారి విదేశాల్లో మీరు మా క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు అని చెప్తారు కదా, వాళ్ళంతా కూడా మొత్తం మారిపోతున్నారు. ఒక్కసారి మా సనాతన ధర్మాన్ని ఇస్కాన్ సంస్థలకి అందరు మారిపోతున్నారు శ్రీకృష్ణ పరమాత్మని మొక్కడానికి. ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి ఏసు పేరు చెప్తే ఎక్కడైనా వెళ్ళిపోతాయి అన్ని. కానీ ఎందుకు ఇంకోటి ఏంటి, మేరీకి యెహోవా ఏమవుతాడు? ఆ విషయం ఆవిడకే క్లారిటీ లేదు. మనం ఏం చెప్తాం బాబు? ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే ఏంటంటే మొత్తానికి మన కృష్ణమూర్తి గారి కామెంట్స్ లో సమాధానం చెప్తారు కావచ్చు. సిస్టర్, మేరీకి యెహోవా ఏమవుతాడు? కృష్ణమూర్తి గారు బహుశా కామెంట్స్ ఇస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఏంటి అంటే కరీంనగర్ లో అండ్ వికారాబాద్ లో మనధర్మ శాస్త్రాన్ని తగలబెట్టారు అని చెప్పేసి, తగలబెట్టే రోజు అని చెప్పి చెప్తున్నారట. తగలబెట్టారట. అండ్ కరీంనగర్ లో భారత మాతను కూడా తగలబెట్టారట. దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే. ఎవరెవరైతే ఈ పనులు చేశారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మూల్యం చెల్లించాల్సిందే. హిందూ జనశక్తి మాత్రం వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ముఖ్యంగా ఈ రోజు మేమిస్తున్న స్టేట్మెంట్ ఏంటి అంటే, బైబిల్ ని తగలబెట్టే పరిస్థితి తీసుకొచ్చవద్దు. అండ్ బైబిల్ ని తగలబెట్టే అనౌన్స్మెంట్ కూడా మేము చేస్తాము. ఈ వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే మీరు మనుధర్మ శాస్త్రం తగలబెట్టడం వెనకాల మీరు మోసుకొచ్చిన విదేశీ మతం యొక్క కుట్ర పక్కాగా ఉంది. ఇక్కడ మీకు ఇష్టం లేకపోతే, హిందూ మతంలో హిందూ విధానాలు నచ్చకపోతే దొబ్బేయండి. లేదు బాగు చేసుకుందాం అంటారా, రండి మన ఇంటిని మనం బాగు చేసుకుందాం. ఇంట్లో ఎలుకలు పెడితే ఇంటిని తగలబెట్టుకుంటాం కాదురా ఎదవల్లారా, ఇంటిని బాగు చేసుకుందాం. మీకు సంబంధం లేదు అనుకుంటే బయటకు వెళ్ళిపోండి. మీకు సపోర్ట్ కావాలంటే మేము అందరం మీతోనే నుంచుంటాం. మీకు జరిగే ప్రతి అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తాం.
మీకు కూడా ఉంటాం. తప్పు ఎవరు చేసినా తప్పే. అది బ్రాహ్మణులు చేస్తే ఒప్పు అయిపోదు, మీరు చేస్తే ఒప్పు అయిపోదు. అండ్ ఇంకోటి, బైబిల్ని తగలబెట్టే రోజు ఏ రోజు ఈ వీడియో కంప్లీట్ అయ్యే లోపల మీకు డేట్ చెప్తాము. మొత్తం 2 తెలుగు రాష్ట్ర ప్రజలు వచ్చేసి దీన్ని సక్సెస్ చేద్దాం. దీన్ని మనం ఇది బైబిల్ తగలబెట్టడానికి ఎవరెవరు ముందుకున్నారో అందరూ మెసేజ్ పెట్టండి. ఎస్ ఆర్ నో అని పెట్టి మెసేజ్ పెట్టండి. రాజేష్ విజయ్ కుమార్ గారు అంటే ఎక్కడున్నాడు? ఏ విజయ్ పాస్టర్ ఏ గుడాల పండుగలో ఉండొచ్చు పాపం. ఏం చేద్దాం, గుడారాల్లో బుద్ధులట. విజయ్ కుమార్ అంటే ఏడున్నాడన్న? ప్రసాద్ గారు గుడారాల్లో గుద్దులు. విదేశాల్లో మతం మార్పిడి చేసి అక్కడ ఒక నాన్ హిందూస్ ని మతం మార్పించి సిగ్గు అనిపించట్లేదా? సీఎం ఎవరు? మన ఆశ. ఏంటంట కామెంట్ ఏంటి? ఏంటి కామెంట్ ఏంటి? ప్రసాద్ గారు అయితే మీకు విదేశాల్లో మతం మార్పిడి చేసి అక్కడ నాన్ హిందూస్ కి మతం మార్పించి చేస్తున్నాం. అమ్మ ఆశ, మీరు చేస్తే సంసారం. అమ్మ ఆశ, నేను చెప్తా విను. అంటే కుక్కని దేంతో కొట్టాలమ్మా? చెప్పు దెబ్బతోనే కొట్టాలా? కుక్కని దేంతో కొట్టాలా? కుక్కని దేంతో కొట్టాలా? చెప్తాను కొట్టాలి. మరి అదే చెప్తాను కొడుతున్నాం కదా విదేశం. అంతే. ఇంకేం? అయినా ప్రపంచం మొత్తం హిందూమయం, మనం రివర్స్ చేస్తాం. ఒకప్పుడు ప్రపంచం మొత్తం కూడా హిందూ ధర్మమే ఉందమ్మా. తర్వాత ఈ గొర్రెలు వచ్చిన తర్వాత రకరకాల చోట్ల క్రూసేడ్స్ అని చెప్పేసి, జిహాద్లు అని చెప్పేసి మీరు వాళ్ళు కలిసి పంచుకుని కేకుల్లా కోసుకు తింటున్నారు. కానీ ఒకప్పుడు మొత్తం కూడా హిందూ ధర్మమే ఉంది. ఓకే సార్. కృష్ణమూర్తి, ఓకే, డేట్ అండ్ టైం ప్లేస్ ఫిక్స్ చేయండి. మీకు గట్స్ ఉంటే గాడ్ బ్లెస్ జనశక్తి. మా కృష్ణమూర్తి, గట్స్ ఉన్నాయా లేవా అనేది మా వీడియోలు చూస్తే మీకు అర్థమైపోవాలి. ఇప్పటికే మళ్ళీ అనవసరం సిల్లీగా క్వశ్చన్ అడిగినావు. ఈ వీడియో కంప్లీట్ అయ్యే లోపల, ఈ లైవ్ కంప్లీట్ అయ్యే లోపల డే టు టైం ఫిక్స్ చేస్తాము. మీరు వచ్చి అక్కడ వచ్చి ఏం పీక్తారో పీక్కోండి, ఎలా ఆపుకుంటారో ఆపుకోండి. ఈ రోజు క్రైస్తవ సమాజం నుంచి ఇవాళ ఏదైతే మనుధర్మ శాస్త్రం దహనం చేశారో దానికి ఖండన లేకపోతే ఖచ్చితంగా మా కార్యాచరణ అనేది మాకుంటది. లేదు, చట్టపరమైన చర్యలకు కూడా మేము అడుగుతున్నాం. ఎందుకంటే అన్ని రకాల దారులు అయిపోయిన తర్వాతే మేము మా దారి ఎంచుకుంటాం. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికి కూడా చట్టాలను గౌరవిస్తుంది కేవలం హిందువులు మాత్రమే. మా తర్వాతే మీరందరూ ఉంటారు క్యూలో. చట్టాలను పాటిస్తుంది మేము. ఆ చట్టం పాటించడం మానేసిన రోజున డాష్ 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 డాట్. ఎవడో ఈ మధ్య నేను కూడా చూస్తున్నా, ఎవడో గాలి కొట్టుకొచ్చి చిత్తుకాయతాలు చాలా మంది వచ్చినాయి. ఫేక్ ఐడీలు పెట్టుకుని, పిచ్చికాయతాలు పెట్టుకుని వచ్చేసి ఆడు మీరు అదంట కదా ఇదంట కదా, ఒకప్పుడు అట్టా కదా ఒకప్పుడు ఇట్టా కదా అంటున్నాడు. పవన్ అరుమ అనేది ఏమంటారు, అన్న మా ఊళ్ళో ఉన్న దేవాలయ ఆస్తులంటే ఇతర మతాల వారు అక్రమం చేస్తున్నారు. అక్రమం చేస్తే ఫైటింగ్ చేయండి బ్రదర్, ఫైటింగ్ చేయండి. మాలాంటి సంస్థలు ఎన్నో సంస్థలు ఉన్నాయి, వాటికి చెప్పండి, చేయండి వాళ్ళకి. ఈ కృష్ణమూర్తి మనల్ని డిబేట్ కి పిలుస్తున్నది, బాక్సింగ్ కి పిలుస్తున్నాడా? శ్రీకాంత్ గారు, కృష్ణమూర్తి డిబేట్ కి కాదు, బాక్సింగ్ కి కాదండి. కృష్ణమూర్తి ఈజ్ నాట్ మేల్. ఆవిడ పేరు ఆశా కుమారి, అంటే పేరు అలియాస్ డానియల్. ఇంకా ఆవిడ పేరు ఏదో ఉంది, డానియల్ సిల్వా, జెన్నిఫర్, సోఫీ జెన్నిఫర్, ఇలా పేర్లు మార్చుకుంటూ ఉంటారు. ఆవిడ ఎప్పుడో మతం మార్చుకున్నారు, ఇప్పుడు పేర్లు మార్చుకుంటున్నారు. కాబట్టి ఆవిడ లేడీ, తప్పుగా మాట్లాడొద్దు ఆవిడ గురించి. అది కదా విజయ్ కుమార్ కదా, ఊళ్ళు మారుస్తూ పేర్లు మారుస్తూ తప్పించుకొని పారిపోయింది చూడు. ఆ విధంగా ఆశా కుమార్ కూడా చేస్తుంది అండి. రుద్ర కట్టర్ హిందూ. నేను ఇప్పుడే ఏం పిక్కుంటావు పిక్కు సోదరా, పేరులోనే ఉంది మీరు కట్టర్ హిందూ అని. యూ విల్. క్రిస్టియన్ గొర్రె రాజేష్ భైరవ బట్ల శ్రీ భైరవి. జై శ్రీరామ్ అన్నలో విక్రమ్ పాపూరి, విక్రమ్ పోపూరి గారు. పాపూరి జై శ్రీరామ్ విక్రమ్ గారు. నందన్ భార్గవ్ సార్, గొర్రెలు యేసు బొట్టు నామాలు పెట్టి హిందూ స్టైల్లో పూజిస్తున్నారు. నందన్ భార్గవ్ సార్, గొర్రెలు యేసుకి బొట్టు నామాలు పెట్టి హిందూ స్టైల్లో పూజిస్తున్నారు. లేపు ఎవరు అసలు లేపు వాళ్ళకి సరత్తు లేదు. ఏ నెంబర్? గొర్రెల నెంబరేనా?
బాధేంది లైవ్లో మాట్లాడు అని క్వశ్చన్ ఏది అడుగు. జై శ్రీరామ్. వెరీ గుడ్. చట్టాల ముందు హిందువులు ఎక్కువగా గౌరవిస్తున్నారు. 100% అండి శ్రీను గారు. ఈ చట్టాలను గౌరవించేది కేవలం హిందువులు మాత్రమే. బైబిల్ ఒక భూత పురాణం. ఎలా నమ్ముతున్నారో ఏమో నాకు తెలిసే. ఎవరు? శ్రీశైలం హిందూ. శ్రీశైలం గారు అదే కదండి, అది భూత పురాణం అని చెప్పేసి అంత క్లియర్గా ఉన్నది. ఆయన వీళ్ళు నమ్ముతారు. అబ్దుల్ ఆలిం. హమారా హాయ్ అన్న, ఎట్లున్నావు? ఫైన్ అండి. జై శ్రీరామ్. సూపర్ వాచింగ్. మధుకర్ నన్ను పూర్తి కట్టర్ హిందూగా తీర్చిదిద్దిన హిందూ జాతికి నా పాదాలు. ధన్యవాదాలు మధుకర్. లోకమంతా హిందూ ధర్మం ఉంటే నీచమైన ఆచారాలు కలిగిన అమ్మోను మేలుకు ఉజు బుజు గ్రీకు దేవుడు బెన్నీ చపాస్. బాలాజీ గారు సూపర్. బాలాజీ గారు వెరీ గుడ్. పార్థసారథి రెడ్డి గారు నమస్తే. సూపర్. ఎలా ఉన్నారు సార్? ఇక్కడ మా హిందూ జనశక్తిలో కూడా మీ అభిమానం ఒక ఆయన ఉన్నారు, చిత్తూరు హిందూ సింహానికి కిరణ్ హిందూ గారు. ఒకసారి మీతో మాట్లాడతారు ఆయన. నెక్స్ట్ టీవీ నరసింహారావు గారు. జై శ్రీరామ్ సోదర్. జై శ్రీరామ్ నరసింహారావు గారు. చర్చిలో మొత్తం దీపారాధన చేస్తున్నారు. దీపారాధన ఏంటి తమ్ముడు? సహస్రనామాలు అష్టోత్తరాలు కూడా చేస్తున్నారు. వాళ్ళని సరి చేసుకుంటారా బాబు? ముందు మీరు పోయి మా దగ్గరికి వచ్చి తర్వాత మార్చుకోవచ్చు మా ఆరాధనలే. రాజబాబు గారు. జై హిందూ జనశక్తి. ఎవరు? హలో 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 ఫోన్ చేస్తారు, మాట్లాడరు. హలో ఎవడే 30 సార్లు ఫోన్ చేసాడు. ఫోన్ ఎత్తే మాట్లాడిందన్నా. అంతే. అది గణేష్ వంగవీటి. మీ గ్రంథంలో బూతులు లేవు అని నిరూపించుకోగలరా? మా గ్రంథంలో ఎవరైనా గణేష్ వంగవీటి. బాబు వంగవీటి, మా గ్రంథంలో బూతులు ఉంటాయో నీతులు ఉంటాయో నీకు ఎందుక? మేము బాగు చేసుకున్నాం, మాకు తెలుసు, మేము ప్రచారం చేసుకోవటం. మీరు ఎక్కడి నుంచో వచ్చిన దాన్ని కూడా బూతులు వేస్తున్నారు. మళ్ళీ మీరేమన్నా పెద్ద పత్తిత్తులు పరమ పతివ్రతలు అయితే మీరు మాట్లాడవచ్చు. మీరు వేసుకొచ్చిందే పెద్ద బోకు పుస్తకం. దాన్ని వేసుకొచ్చి మమ్మల్ని ఎందుకు దొబ్బుతారు? మళ్ళీ బెన్నీ చెప్పు బాలాజీ. సమాధానం లేదా ఉంది. ఈ క్వశ్చన్ ఏంటో చెప్పండి. ఒకసారి కాదు, సమాధానం లేదా ఉంది. క్వశ్చన్ ఏదో పైన ఆయన అడిగిన మాట. సరే మళ్ళీ ఒకసారి పెట్టండి. ఒకసారి క్వశ్చన్ ఏదో పెట్టండి మళ్ళీ ఒకసారి. విజయవాడలో సెమీ క్రిస్మస్ లో భరతనాట్యం చేశారా? భరతనాట్యం. బైబిల్ అంటేనే కాపీ పేస్ట్. హలో ఒక ఫోన్ కాల్ వచ్చింది, వినండి. హలో హలో బాసు మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే లేదు. ఇదిగోండి క్రిస్టియన్స్ భాష అందరూ వినండి, మంచి వినండి. పెట్టేశాడు. అది ఆడిదేందో ఉందంట, అది ప్రూవ్ చేసుకోవటానికి అక్కడ ఫోన్ చేసి మరి చెప్తున్నాడు. అది పరిస్థితి. అది ఏమైనా ఇది తీసేయాల. ఓహో, అది పెడితే మ్యాగ్నెటిక్ బంద్ అయిపోతుంది. రైట్ రైట్ రైట్. మున్నా ముదిరాజ్ ప్రభాస్ అన్న, నేను దుబాయ్ లో ఉంటాను అన్న. ఇక్కడ కూడా మత ప్రచారం చేస్తున్నారు ఈ గొర్రెలు. ఈ నా కొడుకులను ఏం పని చేయలేదనుకుంటా. వాళ్ళు అక్కడే కాదండి, ఎక్కడైనా చేస్తారు ఈ గొర్రెలు. బాబు వంగబెట్టి వాళ్ళకు మార్కెటింగ్ అనేది వాళ్ళు చేసేదే మార్కెటింగ్. ఎందుకు వంగబెట్టిందండి? బాబు వంగబెట్టి, మా గ్రంథంలో బొక్కలోనే తొక్కలోనే నువ్వు మాట్లాడుతున్నావు కదా, ప్రతి దాన్ని నేను నీకు సవివరంగా ప్రూవ్ చేస్తాను. కానీ దాన్ని నమ్మే మనసు సంస్కారం నీకు ఉండాలి. ఒక్కసారి నువ్వు ఇక్కడికి వచ్చి హిందూ ధర్మం స్వీకరించి ఒక 40 రోజులు నేను చెప్పినట్టు నడు, తర్వాత నీకు బొక్కలు కనిపిస్తే అప్పుడు నీకు అన్నిటికీ సమాధానం చెప్తా. ఓకేనా? ఇట్స్ నాట్ డాష్. మార్ఫింగులతో గొర్రెలు మన దేవతలను దారుణంగా అవమానిస్తున్నారు. వారిని అరికట్టడం ఎలా? వాళ్ళ దేవుడు అదే నేర్పాడు వాళ్ళకి. వాళ్ళు అయ్యే చేస్తారు. వాళ్ళ గాడు కొడుకే మార్ఫింగ్ కొడుకు. గోవిందరాజు గారు, లలిత్ కుమార్ గారు, ప్రసాద్ గారు, మీకు నమస్కారం. నేను త్వరలో అందరినీ కలుస్తాను. జై శ్రీరామ్ అంటే తప్పకుండా. జై శ్రీరామ్ గోవిందరాజు గారు. జై శ్రీరామ్. రెడ్డి గారు, లోకమాత హిందూ ధర్మం అంటే విశ్వని కార్యాలు చేసే అమ్మోన్ దేవత, భుజు దేవత
హిందూ దేవతల. సరే అంటే ఇప్పుడు బెన్నీ ఇప్పుడు ఏమంటున్నావు అంటే బెన్నీ గారు, మీ అమ్మ మొగుడు గారు చెప్పారా మీకు వీళ్ళంతా మా దేవతలని? మరి మీరు ఏసుకొచ్చారే అది ఎవడన్నా మేక తలకాయ ఒకడు ఉంటాడు. ఉంటాడు. అయితే మీకు ఇంకో మాట చెప్తున్నాండి, ఈ ప్రపంచమంతా ఫస్ట్ హైందవ ధర్మమే ఉండే. ఎందుకంటే ఎక్కడైనా శాస్త్రవేత్తలు ఏదైనా తవ్వుతున్నప్పుడు అది అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, అది ఆఫ్రికా కావచ్చు, కెనడా కావచ్చు, ఎక్కడైనా సరే ఎక్కడైనా తవ్వకాలు చేస్తున్నప్పుడు శివలింగం బయటపడ్డదనో లేకుంటే పలానా దేవుని గణేశుడు బయటపడ్డాడు, ఇలాంటి మా హిందూ దేవుళ్ళ ప్రాపర్టీస్ అంటే వాళ్ళ గుళ్ళు కానీ వాళ్ళ ఏదో ఒక ఆధారాలు బయటపడుతున్నాయి. కానీ ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడైనా తవ్వుతే ఏసు కొట్టిన ఒక మొలను దొరికిందా చెప్పు? ప్రపంచం అంతా హిందూ మతం ఉందా మరి క్రైస్తవ మతం ఉందా మరి చెప్పు? ఒక్క మొలను దొరికిందా? లేకుంటే పలానా ఇది దొరికింది, లేకుంటే పలానా దొరికిందో, లేకుంటే చర్చి బయటపడ్డదని ఏడన్నా దొరికిందా? ఆ శ్రీచక్రం అయితే చాలా పెద్ద ఫేమస్ అది. కానీ చెప్పండి మిస్టర్ బెన్నీ, ఈ భారతదేశం కాదు, ఇది కొత్త క్రైస్తవ ఈ భూభాగం మొత్తం కూడా హిందూ ధర్మమే. అది మెల్లమెల్లగా మీ క్రైస్తవులు వీళ్ళందరూ కలిసి కుట్రలు చేసి దాన్ని తగ్గిస్తూ వచ్చి లాస్ట్ మణిగౌడ్ బెన్నీ బాలాజీ నేమ్ రిమూవ్ చేయి, సూపర్ బ్రదర్. ముందు ఆ పని తర్వాత మిగతా పేర్లు మార్చుకోవచ్చు. గ్రీక్ దేవుళ్ళ భోగ దేవుళ్ళ నీకు తర్వాత సమాధానం వచ్చింది. ఒక నిమిషం అండి. నరసింహమూర్తి, శిక్షించేవాడు ప్రభువు గాని శిక్షింపబడినవాడు ప్రభు. మనుషుల చేత నానా కష్టాలు పడి నానా చిత్రహింసలు పడి ఒక మనిషి చేతుల్లోనే తనను తాను రక్షించుకోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు? మహంకాళి కట్టర్ హిందూ. 2000 సంవత్సరాల కంటే ముందు ప్రపంచమంతా హిందుత్వమే. ఇప్పుడు మతం మారి నాటకాలు చేస్తున్నారు. 100% మహంకాళి గారు మీరు చెప్పిన 100% కరెక్ట్. మీరు కృష్ణమూర్తి గారు, God so loved the world, so he came in the form of human to serve mankind. Christ Jesus born for you and me to save us from eternal hell. Jesus loves you all. Hindu Janshakti team, let him love. He will obviously love all. ఒకటి గూండాల పార్థసారథి రెడ్డి గారు ఒకటి బైబిల్ అంటే దాని అబ్రివేషన్ ఇచ్చారండి. బి అంటే బూతులు, ఐ అంటే ఇందులో, బి అంటే బోలెడన్ని, ఎల్ అంటే లభిస్తాయి, ఈ అంటే ఈ చెత్తలు. బా ఎక్సలెంట్, ఎక్సలెంట్. అందుకే అండి మిమ్మల్ని చిత్తూరు హిందూ సింహం అనేది. అచ్చా, చిత్తూరు హిందూ సింహం. ఓకే ఓకే. నన్ను నమ్మకపోతే శిక్షిస్తా అనేవాడు దేవుడు ఎలా అవుతాడు? శిక్షిస్తాం కూడా ఎట్లా అని బండకే సముద్రంలో ఇవ్వమంటున్నాడు బాబు. సురేష్ మంచి సాడిస్టిక్ ఆలోచన ఉంది కదా. యాక్చువల్లీ అలా బాబుకి కొడుక్కి తేడాలు ఎక్కడొచ్చినాయి అంటే, బాబు అమ్మాయిల్లో వాట అడుగుతున్నాడు, కొడుక్కి ఏమో చివరికి ఎవరు లేకుండా అయిపోయారు. 32 ఏళ్ళకి 3 సామెతలు ఉంది కదా, తండ్రికి లేక ఎవరు డాష్ అయిపోతుంటే కొడుకు వచ్చి డాష్ అడిగిందని. అన్న 32 అంటే లెక్క అదే అనుకుంటున్నా, వయసు కాదేమో. 3 బొంగులు, 3 మేకలు 2 బొంగులు పొరపాటున అట్లా కవర్ అయ్యి ఉంటుంది అంతేగా. ఐ డౌట్ యాక్చువల్లీ, నిజంగా నాది తెలియదు, ఏమనుకోకండి. మణి గౌడ్, నువ్వు హిందువా లేక నాన్ హిందువా? కృష్ణమూర్తి గారు అడుగుతున్నారు. మణి నిన్నే అబ్బా. త్రినాథ్ హిందూ యహో అట్లా వస్తే ఇప్పుడు ఒక్క నిమిషం, బైబిల్ భాష మాట్లాడుతున్నాడు. ఒక గొర్రెగారి ఫోన్ కాల్ వినండి. గొర్రెగారి భాష ఎట్లా ఉంటుందో. హలో బాబు, మాట్లాడండి. ఎవరో మాట్లాడుతున్నారు. హలో సోదరా, మాట్లాడాలి మీరు. ఇప్పుడు మాట్లాడే సీన్ ఉన్నాడు కాదు. సరే ఇంకోసారి వాడు ఎవడు వాడు బైబిల్లో మా భాష మాట్లాడుతున్నాడు. ఏమంట? ఎరా బాబా సారీ ఏంటి డేరా బాబా బైబిల్ భాష. హౌరా హౌలా కదరా, హల్లెలూయా. నీ భాష నీ దగ్గరే పెట్టుకో, మాకు అక్కర్లా, ఇచ్చేస్తానా నీకే. పీస్ పేరు రాది అది మీ వాడి పేరే అంట.
కరెక్టే. బాబు కూడా తెలియను అదే అంటారేమోగా. ధర్మ హిందూ భూమిని బల్లపరుపుగా చేశాడు దేవుడు యేసు. అవునండి, ఒకసారి బల్లపరుపుగా ఉందంటారు. నాకు విచిత్రమేం తెలుసా, నేను ఈ మధ్య ఈయన అనిల్ ఉన్నాడు కదా, రాషడి అల్లుడు, అనిలే కదా, బ్రదర్ అనిల్. అంతకుముందు ఓఫిర్ ఉన్నాడు కదా, ఈ ఓఫిర్ చూసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే భూమి మధ్య ప్లేసు ఏదైనా రౌండ్ గా ఏదైనా ఉందా, ఏదైనా వస్తువు ఉందా, రౌండ్ గా ఏదైనా వస్తువు ఉందా, బాల్ టైప్. ఏంటంటే ఈ బ్రదర్ అనిల్ కూడా ఏది భూమికి మధ్య ప్లేసు ఇప్పుడు ఏది ఇజ్రాయెల్ అని చెప్పేసి అని చెప్తున్నాడు. మొన్న నేను చూశాను, ఎంత విచిత్రంగా అనిపించింది అంటే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. గుండ్రంగా ఉన్నది ఇది బాల్ అనుకోండి, లేకుంటే ఇది భూమి అనుకోండి, ఏమని అనుకోండి, ఇది గుండ్రంగా ఉంది. దీనికి సెంటర్ పాయింట్ ఉంటుందా? ఇది బాల్ అనుకోండి, భూమి అనుకోండి, దీనికి సెంటర్ పాయింట్ ఉంటుందా? ఇగో ఇలా పెట్టిన ఇట్లా పెట్టిన సెంటర్, ఇట్లా పెట్టిన సెంటర్, ఇట్లా పెట్టిన సెంటర్, ఇట్లా పెట్టిన సెంటర్, ఎక్కడ చూసినా సెంటర్ పాయింట్ అనేది ఒక పర్టికులర్ ప్లేస్ అనేది రౌండ్ గా గుండ్రంగా ఉన్న షేప్ ఉన్న దానికి సెంటర్ పాయింట్ ఉండదు. ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా ఎలా మాట్లాడతారో నాకు అర్థమవుతుంది. అది వాళ్ళకుంటే ఆ లెక్కలు చూసే కొట్టారు సెంటర్ లో అంతే. మొన్న మీ ఓడి పాపం దోమ దొంగ కొట్టాడంట, ఆ పీకిన తీయని పక్కల నుంచి పోయింది బయటికి. అదే అది బేగలు కొట్టింది కదా, కోళ్ళు పడ్డాయి అనమాట. అదే దోమ వచ్చింది కానీ కూడా కొట్టింది, పొక్కలకి పీకిన తీయండి. ఇప్పలిచ్చిన హిందూ లలిత్ భాయ్ ప్రసాద్ భాయ్, జై శ్రీరామ్ హిందూ ఇప్పలి జై శ్రీరామ్ చిన్న నిర్మాణ చూడవలసిన శ్రీనివాస్ అన్న ఎక్కడ పైన ఆకాశం ఉందే గాని, భూమి ఎందే గాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని, దేని రూపంనైనను విగ్రహంనైనను నీవు చేసుకోకూడదు. నేను చేసుకోవద్దు చెప్పడానికి ఆడేవాడు సోండా నా కొడుకు. అసలు ఎక్కడ ఏది ఉంటుందో అనవసరం అన్నా. నేను విగ్రహం చేసుకోకూడదు ఈ బేకర్ గడ ఎవడు చెప్పడానికి. నేను నమ్ముతా, నేను చేసుకుంటా, నేను విగ్రహాన్నే ఆరాధిస్తా. ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు నువ్వు చేస్తావో చేయవలసిన అవసరం కదా, కానీ ఇప్పుడు వాడు ఏమంటుండో ఎక్కడ విగ్రహం చేసుకోవద్దు. అసలు వీడెప్పుడు పుట్టిండు చెప్తాను. ఒక విషయం, మన ఇప్పుడు యాక్చువల్గా మొన్న చెప్పారు ఏది మన శ్రీరామ్ మన అదేంటది రామసేతు గురించి మాట్లాడారు. రామసేతు కట్టిన తర్వాత ఈ యువగాడు పుట్టిండు అంటే వీడికంటే ముందు ఆల్రెడీ దేవుళ్ళు ఉన్నట్టే కదా మనకు. అంతేకాదు మరి వీడొచ్చి చెప్పడం ఏంది సన్నాసి? ఈ రోజే తెలుసుకుంటారా, మీ సైన్స్ చెప్తుంది. ఎవరు సోదరా ఏదో అడిగారు, భైరవి గారు, అన్న జీసస్ ఎక్కడ చనిపోయాడు? చెక్కల మీద, అక్కడే చనిపోయాడు. దింపాకే చచ్చాడా? చచ్చాక దింపారా? సావలేదు, ఏం సావలేదు. చచ్చిన పోకారు శిలువ మొత్తం బైబిల్ ఎక్కడ కూడా చచ్చిపోయాను లేదు అసలు ఎక్కడ లేదు. ప్రామిస్ నిజం. లేఖన చనిపోలేదు, సావలేదు, అసలు చావలేదు. అట్లా చెప్తున్నారు అంతే. ఒక్క నిమిషం ఆగు, నువ్వు మృత్యుం చేయడం అంటున్నావు. ఒక నిమిషం ఆగు. మృత్యుని జయించిన వాడు మృత్యుం చేయడం. రేజన్ చెప్తాను, హిందూ మతంలో కొన్ని పేర్లు స్టైల్గా ఉంటాయి, ఇంద్రజిత్తు, మేఘనాథ్ ఇట్లాంటి. అట్లాగే మృత్యుంజయుడు అనే పేరు వాళ్ళకి నచ్చింది, వాళ్ళు పెట్టుకున్నారు అంతే. అక్కడ ఇగో రుద్ర కట్టర్ హిందూ అన్న, ఈగ యేసు గాని చేతికున్న బొక్కల నుండి వెళ్లిపోయిన పోస్ట్ నేనే పెట్టింది. వెరీ గుడ్, వెరీ గుడ్ రుద్ర కట్టర్, నువ్వేనా? బాగా గుర్తుంది మాకు అది. చాలా మంచి ఐడియా, మంచి ఐడియాతో పెట్టావు అది. ఈ క్రిస్టియన్ బ్రిటిష్ విత్తనాలు అంతర్జాతి అన్నలు పాలేటి ఆర్కే నాయుడు గారు, మీరు చెప్పింది కరెక్ట్ అని అన్న ముందు శ్రీకాంత్ తెలిసిన శ్రీకాంత్ గారు సింగాపూర్ నుంచి కావాలండి. అన్న సుధాకర్ దేశారి అన్న, వీళ్ళకు సిల్వ బాణాలు రెడీ చేసి డాష్ లో గుచ్చాలి. ఓకే, ఆల్రెడీ గుచ్చ ప్రయత్నంలో ఉన్నాం అందరం, నో ప్రాబ్లం. ఆ డాష్ లోనే గుచ్చుతాం ఈసారి. అప్పుడంటే చేతులకు కాళ్ళు కుట్టారు, కానీ ఈసారి మాత్రం డాష్ లోనే గుచ్చాల్సిందే. గణేష్ వెంగవెట్టి, నువ్వు విగ్రహాన్ని ఆరాధించుకో, మరి ఏదైనా ఆరాధించుకో, మమ్మల్ని హిందూగా మారమడానికి. అరే సన్నాసి, నీ పేరేంద్ర? గణేష్. పీకడానికి పోయినవరా క్రైస్తవ మతంలోకి?
ఎవడు పిలిస్తే పోయినవరా చెత్తనాయాల పేరు మార్చుకో ముందు నువ్వు ఫస్ట్ జోసెఫో పీటరో ఇంగ్లాండ్ అని పెట్టుకో చెత్తనాయాల నువ్వు మాకు చెప్తావు ఏంద్రా డబ్బు కోసం మతం మారినోడిరా నువ్వు సన్నాసిగా చెత్తనాయాల నందన్ భార్గవ తనను తాను రక్షించుకోలేని వాడు యేసు లోకరక్షకుడా అదే మరి మేము అప్పటి నుంచి ఎన్ని రోజులు బతుకుంటుంది అదే తను తాను రక్షించుకోలేని వాడు అది కూడా ఎవరి చేతిలో చచ్చిపోయిండు మనుషుల చేతిలో మనుషులను సృష్టించని చెప్తారు కదా ఆ మనుషుల చేతిలో చచ్చిపోయిండు అది కూడా కుక్క సాగు తెచ్చిండు కుక్క ఇంకా బాగా తెలిసిపోతుందా నా దేవా నా దేవా నా చెయ్యి ఏలా విడిచితి నా దేవా నా దేవా నా చెయ్యి ఏలా విడిచితి ఆ దేవుడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ సరిపల్ల గౌడ్ శ్రీపాల్ గౌడ్ ఇది హిందుస్థాన్ ఇక్కడ హిందువులే ఉండాలి ఇక రాబోయేది హిందూ రాజ్యమే జై జై హిందుస్థాన్ 100% అండి మీరు చెప్పింది ఇక్కడ హిందువులే ఉండాలి ఏ మతం కూడా ఉండడానికి వీల్లేదు తప్పకుండా తప్పకుండా ఏమంటే గణేష్ వంగవీటి ఈ వంగవీటి మలవడ పెట్టిండు ఒరే ఎదవల్లారా ఒకసారి యేసు అసలు లేడు అంటారు ఒకసారి ఏమో సిలువ దింపిన తెచ్చిండు అంటారు మీకు క్లారిటీ లేదు మరి మీ బైబిల్కే క్లారిటీ లేదు నాయన ఒక క్లారిటీ చెప్పరా నాకు యేసు సచ్చిండా బతికిండా చెప్పు పోనీ మీ యెహోవా క్లారిటీ ఉందా మీ యెహోవా ఉన్నాడు అని చెప్పి బైబిల్లో ఒక్క ఆధారం అన్న చూపిస్తావా ఒక క్లారిటీ చూపించినాకు మేము ఇక్కడ లైవ్ లో ఉంటాము పలానా ప్లేస్ లో యెహోవా ఉన్నట్టు ప్రూఫ్ చూపించొకటి ఏముందిరా నీ క్లారిటీ ఏసు చచ్చిపోయినట్టు ఒక వాక్యం చూపించమను పోనారే ఏసు చచ్చిపోయినట్టు బైబిల్లో శిలువ మీద చనిపోయినట్టు ఒక వాక్యం చూపించు ఒక రిఫరెన్స్ చూపించు నేను లైవ్ లో ఉంటే చూపించండి అది ఎక్కడే మూసుకుంటావురా రెడీ యేసును కుక్కతో పోల్చకండిన కుక్క విశ్వాసం కలిగి జంతువు అన్న పాలేటి ఆర్కే నాయుడు ఓకే మీ మనోభావాన్ని మేము గౌరవిస్తున్నాం అన్న యేసు వాళ్ళు పదే పదే విగ్రహారాధన అంటున్నారు వీళ్ళు చేసేది సిలువ అంటే ఎలా దేనికి యేసు విగ్రహం చర్చిలో ఎందుకు పెడతారు గొర్రెగాళ్ళు ఈ మాత్రం ఆలోచన వాళ్ళకి నిజంగా ఉంటే వాళ్ళు గొర్రెలను ఎందుకంటాం సోదరా మనం శ్రీరామ్ ప్రసాద్ హిందూ కాపు గారు యేసు కాదు ఆసన్న రామ్ నాని చౌదరి ఏమంటున్నాడంటే పాపులము మేము గేసయ్య పాపులము మేము అని ఎందుకు చెప్తారు ఎందుకంటే పెద్ద పాపి ఏసే కాబట్టి యేసు తండ్రి పెంట్రాగాడు ధర్మ హిందూ తూర్పుగోదావరి జిల్లాలో కూడా మత ప్రచారం చాలా ఎక్కువగా ఉంది అక్కడ కూడా మనకు లక్ష్మణ్ గారు ఒక తూర్పుగోదావరి జిల్లా ఏంటండి మత ప్రచారం మత మార్పులు ఏంటి అక్కడ వీళ్ళకి ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడికి వెళ్ళి మార్కెటింగ్ చేసుకోవటం వీళ్ళ స్ట్రాటజీ వీళ్ళ మార్కెటింగ్ లేకపోతే వీళ్ళు బతకలేరు ఒక ప్రోడక్ట్ని తయారు చేసుకున్నారు ప్రోడక్ట్ని అమ్ముకోకుండా పెట్టుకోలేరుగా అలా అమ్ముకుంటున్నారు కానీ వాళ్ళ ప్లాన్లు వాళ్ళకుంటే వాళ్ళకి మన కౌంటర్లో మనకు ఉండాలి ఇప్పటి నుంచి బుర్రా కిరణ్ గౌడ్ గారు యేసుకు సిలువ వేసింది కృష్ణ లేదు సోదరా శ్రీకృష్ణుల వారు ఎప్పుడు అలాంటి పనులు చేయలేదు కేవలం ఆయన పాపాలే ఆయన కొట్టింది సింగపూర్ నుంచి కాల్ అండి సింగపూర్ నుంచి శ్రీకాంత్ గారు ఒక 2 క్వశ్చన్స్ అడగబోతున్నారు శ్రీకాంత్ గారు అడగండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న ఇప్పుడు ఒక మాట యేసు ప్రభు మన పాపాల కోసం చచ్చిపోయాడు అని వీళ్ళు అంటున్నారు ఓకేనా లాజిక్ బట్టి అసలు చచ్చిపోయాడని అనుకున్నాం కదా యేసు ప్రభు మన పాపాల కోసం చచ్చిపోయాడు అనుకున్నాం ఇప్పుడు ఆయన చచ్చిపోయి మాట అయితే ఇప్పుడు మనందరం స్వర్గంలో ఉండాలి కదా ఇక్కడ ఏం తిట్టినా అందరం కానీ మనం కూడా స్వర్గంలో మస్కా రొట్టి తిని ఆ యేసు రక్తం తప్పతే హ్యాపీగా బతికి ఉండాలి కదా ఏం కొడుస్తాం మనం అంతా నంబర్ 2 ఇదేమన్నా ప్రీపెయిడ్ ఆఫరా నేను మీ ఫోన్ రీఛార్జ్ చేస్తాను 100 రూపాయలు ఇస్తే మీరు 100 రూపాయలు టాకింగ్ దొరుకుతుంది మనం పుట్టక ముందే మన పాపాలు చేసాడు ముందే చచ్చిపోయాడు ప్రీపెయిడ్ ఆఫర్ లేదు చచ్చిపోయాడు ఏంటి వెరీ గుడ్ ఇప్పుడు దీనికి సమాధానం నేను చెప్తాను ఒక 2 లాజికల్ గా
ఆ. ఇంకొకటంతా ఆపేస్తాను నేను. మూడో ప్రశ్న, ఆ, వీళ్ళ లెక్క ప్రకారం దేవుడు ఒకడే ఉండాలండి. అవునండి, దేవుడు ఒకడే ఉండాలండి, అవును. ఒప్పుకుంటాము. సరే, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, జీసస్ దేవుడు కాదు అని చెప్పి బైబిల్ చెప్తుంది. జీసస్ ఇస్ వే ఆఫ్ గాడ్ అంటుంది, లైట్ ఆఫ్ గాడ్ అంటారు. ఉమ్, దేవుడి కుమారుడు జీసస్ గా వచ్చాడు అంటున్నారు. అయితే సరే, అక్కడ ఎవరెవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు, దేవుడి కుమారుడు ఉన్నాడు, జీసస్ ఉన్నాడు. వీళ్ళ లెక్క ప్రకారం ఒకటే దేవుడు ఉండాలి. అయితే దేవుడు దేవుడా, దేవుడి కుమారుడు దేవుడా, ఈ జీసస్ దేవుడా? పోనీ సరే, జీసస్ ని పక్కన పెట్టండి, దేవుడి కుమారుడు పేరు ఏమిటి? పేరు కూడా లేకుండా ఉంటాడు. దేవుడికి ఏదో పేరు ఉండాలి కదా. అవును. అబ్బాయి నరసయ్య ఏదో ఉండాలి కదా. మీకు ఇప్పుడే పరిష్కారం దేవుడి చెప్తాను. పేరు ఉండాలి కదా. మీకు ఇప్పుడే పరిష్కారం చెప్తాను సోదరా, మంచి సమాధానాలు ఇప్పుడే వస్తాయి. అయితే ఇక్కడ లైవ్ సాక్షిగా క్రైస్తవ సోదరులందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. ఇంతకీ క్రీస్తు యెహోవా వేరువేరా ఒక్కళ్ళేనా? ఇప్పుడు కామెంట్స్ లో ఎవరన్నా చెప్పిన వాళ్ళకి బంపర్ ఆఫర్ ఉంది. ఓకే, ఇకపోతే మన శ్రీకాంత్ గారు ఒక మాట అడిగారు. ఏమని? యేసు మన పాపాల కోసం శిలువ మరణం పొందాడు కదా అని చెప్పేసి. ఏదైతే క్రిస్టియన్స్ కూడా చాలా మంది నమ్ముతారు. లేఖనాల్లో ఏముందన్నా, యేసు ప్రజల పాపాల కోసం శిలువ మరణం పొంది మరలా 3వ దినమున లేస్తాడనే ఉంది కదా. అంతేగా? 3వ దినమున లేస్తాడని తెలిసి చచ్చిపోతే అది కూడా త్యాగమేనా? అంతేగా? అటువంటిది ఏం లేదు. లేదా? మరి చూసుకోండి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా క్రైస్తవ జనానికి. అదే శ్రీకాంత్ అడిగిన దానికి చెప్పండి. శ్రీకాంత్ అడిగిన దానికి శ్రీకాంత్ అడిగిన సార్, దీని తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నాకు ఆన్సర్ ఏం చెప్తాను సార్? నువ్వు వచ్చి కూర్చో మాట్లాడు. దా, చెప్పు. రా, రా, మీరు చెప్పండి. నువ్వు చెప్పండి. ఎఫెక్టివ్ ఉంది. చూడటానికి నిశ్చయం చేస్తున్నాడు, అందుకని చెప్పేసి పాపాలు. అంతేనా? అయితే ఈ లెక్కన జీసస్ కి ఓన్లీ 10 రూపీస్ రీఛార్జ్ చేసి ఉంటారు. 32 ఇయర్స్ వ్యాలిడిటీ తోటి. ఇప్పుడు జీసస్ పాపాల కోసం అని చెప్పేసి చనిపోయాడు అని చెప్పేసి వెయిట్ చదువుతున్నారు. అయినా సరే నమ్మి మారిన వాళ్ళు కూడా ఇంకా కష్టపడుతున్నారు. అంటే ఏంటంటే అక్కడ లైఫ్ టైం రీఛార్జ్ చేయాల్సింది ఇక్కడ చోట రీఛార్జ్ చేశారు అనమాట. 1 hour రీఛార్జ్ ఇంటర్నెట్ ఉంటుంది కదా. నువ్వు చర్చికి పోయి నీకు ఈ 16 ఏళ్లలో 4 లక్షల రూపాయలు బొక్క తప్ప ఏమన్నా ఉందా? ఏమీ లేదు. మరి గుడికి వెళ్తున్నా ఎంతకానికి ఎత్తున్నావు? 10 రూపాయలు 5 రూపాయలు. ఇక 10 రూపాయలతో పోతుంది. అక్కడికి వెళ్తే 10% పోగొట్టుకోవాలి. అవసరమా మీకు? చంద్ర బాబు వెనక్కి బాగుపడండి. పోతే నెక్స్ట్ నాగరాజు, బయట దేశ నిధులు ఇస్తున్నారు కదా, అందుకోసం డబ్బు కోసం అంతా నాటకాలు, డబ్బు కోసం అంతే. ఎస్, అంతే నాగరాజు గారు, అంతకంటే ఏమున్నదండి. బొమ్మిశెట్టి మురళి గారు, జై హిందూ జనశక్తి. రాజేష్ సరిపల్ల, శ్రీరాముడు దేవుడని ఎక్కడ చెప్పాడు? క్రీస్తు నేను దేవుడిని ఎక్కడ చెప్పాడు సోదరా? మీరు చెప్పండి ఒకసారి, తర్వాత శ్రీరాముడు గురించి మాట్లాడుకుందాం. పాపుల కొరకు శిలువపై హత్యకు గురయ్యాడని క్రిస్టియన్స్ పాపాలు ఎందుకు చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్తుంది ఏంటంటే, క్రీస్తు శిలువ మరణం పొందలేదు, శిలువ పైన చంపబడ్డాడు కదా. శిలువపై ఆయన స్వచ్ఛందంగా నేను వెళ్ళిపోయి ఆయనకు మేకులు కొట్టుకుని చచ్చిపోవాలా. ఆయన పారిపోతే 40 రోజులు యోధా అనేవాడికి లంచం ఇచ్చి ఆయన పట్టించుకొచ్చి కొట్టి 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 చంపారు. ఇంకా మా వాళ్ళే చెప్తున్నారు కానీ నేను చెప్పలేనండి. సారీ, నేను అట్లటం కాదు. ఈ రోజు సూర్యుడు పుట్టిన రోజు కదా రోమన్ దేశ ప్రకారం. కరెక్టే. యాక్చువల్లీ వాళ్ళ రోమన్ సన్గాడ్ బర్త్డే, క్రీస్తు కాదు అసలు. అరే డేరా బాబా గారి సంస్కృతి అదేరా రే. ఎరా బాబా, ఆల్రెడీ మీ దేవుడు మీరేమో అట్ట చేయబట్టే మీ వాడు పుట్టాడు. అర్థమైందా? బాగా వంట పట్టిందిరా రే మీకు. బైబిల్ పురాణం బాగా. మీ ఓడే మీ అందరికంటే పై స్టేజ్ లో మీ అందరికీ నాయకత్వం వహించగల లక్షణాలు ఉన్న రాజేష్ గారు ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాడు, నువ్వెలా మాట్లాడుతున్నావు బేవార్స్ గా? ఆల్రెడీ అక్కడ పెట్టేశాడు, ఫీల్ అవుతున్నాడు. గణేష్ వంగబెట్టి వెనక్కి వచ్చి లేని దేవుని నమ్ముకోవాలా కుమార్ గారు అని పెట్టిండు, అంటే వేస్తున్నాడు. గణేష్ వంగబెట్టి గారు ఇలా మర్యాదగా మాట్లాడితే మేము చాలా మర్యాదగా సమాధానం చెప్తామండి. వెనక్కి వచ్చి లేని దేవుడిని నమ్ముకోవాలా అంటున్నారు. ఎవరు దేవుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి. మీరు నమ్ముతున్న దేవుడిని మీరు చూసారా? మీరు దేవుడు అని చెప్పుకుంటున్న వ్యక్తి మీకు ఏదైనా చేశాడా? అందరూ కూడా ముగ్గురున్నారు కదా. దేవుడు అంటే మీకు ఒక ధైర్యం. మీరు నమ్మండి, నమ్మితే అన్ని అర్థమవుతాయి, అన్ని కనపడతాయి. ఓకే, రెట్టమతం ప్రశ్నలు వేసే ముందు ఒక్కసారి ఆ దారిలోకి రండి. ఎందుకంటే గిన్నెలో కూర పెట్టేసి రుచి చెప్పమంటే అప్పుడు చెప్పలేడు. ఒకసారి తిని చూస్తేనే తెలుస్తుంది. మేము ఆల్రెడీ మీ ఏసుని తిని చూసి వచ్చాం, మీ ఏసుని రుచి చూసి వచ్చాం. ఓకే, మేము అందరికీ పరిచయం ఉంది. మీరు ఒక్కసారి వెనక్కి రండి. మీకు చూపించిన రుచి తప్పు ఎవరన్నా ఒక చూసుంటే మళ్ళీ పరిచయం చేస్తాం. ఇవ్వండి, ఒక గొర్రె గారి కాల్ వస్తుంది. మళ్ళీ మీ గొర్రె యొక్క ప్రేమ ఎట్లా ఉంటుందో మీరే తెలుసుకోండి. నువ్వు మాట్లాడి
హలో 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 ఎవరమ్మా? నమస్తే అండి. నమస్తే అన్న, అర్జెంటా? మీరు లైవ్ చూసాను ఒకటి కలుస్తాను. లైవ్ అయిపోయాక ఫోన్ చేయండి. లైవ్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు చూసిన దాంట్లో ఒకటి ఉన్నదండి. ఇది మార్చారు వెళ్తున్నందుకు పాలకొండ దగ్గరలో మార్చారు. అవును సోదరా, లైవ్ లో ఉన్నాం కదా, కాసేపు అయి ఫోన్ చేయండి. లేదంటే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మెసేజ్లో అడగండి దయచేసి. కాసేపు తర్వాత చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటంట? మళ్ళా మీరు నమ్మిన దేవుడు అంటారు కదా, అందులో కూడా ముగ్గురు ఉన్నారు కదా. యేసు, పరిశుద్ధాత్మ, ఇంకెవరెవరు? మంచి క్వశ్చన్ అడిగాడు. ఇంకెవరెవరు? రాజేష్ గారు, క్రైస్తవుల వల్ల మన దేశానికి వచ్చిన నష్టం ఏంటో చెప్పండి. క్రైస్తవుల వల్ల మన దేశానికి వచ్చిన నష్టం ఏదో ఉంది అని మేము ఎప్పుడు చెప్పలేదండి. క్రైస్తవ ప్రచారకుల వల్ల మాకు భారీగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశం మూల సంస్కృతి దెబ్బతింటుంది. ఎందుకంటే సంస్కృతి ఏదైనా ఒక దేశానికి ప్రాణం ఎప్పుడైనా కూడా. అది మీకు తెలుసు. మీరు చెప్తున్నారు కదా, చాలా మంది మాకేదో హిందూ ధర్మంలో మనువాదులు మమ్మల్ని తొక్కేశారు, బ్రాహ్మణవాదులు తొక్కేశారు అని చెప్పేసి. అవన్నీ ఉంటే అది మన ఇంట్లో సమస్య. మనం సరి చేసుకోగలం. సరి చేసుకోలేము అని మీరు పారిపోతే మేమేం చేయలేము. సరి చేసుకుందాము అనే ఆశ, సరి చేసుకోవాలనే ఆశ, సరి చేసుకుందాం అనే నమ్మకం, సరి చేసుకోగలమనే ధైర్యం మీకుంటే చెప్పండి, మీకు తోడుగా మేముంటాం. మీరు నిన్న ఒక వీడియో పెట్టారు, బొడ్డోడు ఒకడు మీ కమ్యూనిటీని ఏదో రాంగ్ గా మాట్లాడాడని చెప్పేసి. చెప్తున్నా, అలాంటి ఎదవ అది ఏ మతమోడైనా సరే, అది మా మతమోడైనా సరే, తప్పు చేస్తే తప్పే. దాన్ని ముమ్మాటికి మేము సమర్థిస్తాం. కేవలం చాలా మంది చెప్తున్న కారణం ఏంటంటే మనువాదులు మమ్మల్ని ఇట్లా తొక్కేశారు కాబట్టి మేము మతం మారిపోతున్నామని. నిజంగా చెప్పండి, మీరు మనువాదం వల్ల మీరు తట్టుకోలేక మతం మారిపోతున్నారా, లేకపోతే అక్కడ దేశాన్ని, అక్కడ దేవుని తెలుసుకుని మతం మారుతున్నారా? మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ గా చెప్తే దాన్ని బట్టి మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు అక్కడేమో యేసు నిజమైన దేవుడు అంటున్నారు, ఇక్కడేమో మనువాదం తట్టుకోలేక వెళ్ళిపోయామంటున్నారు. మీరు ఏదో ఒకదాని మీద ఫిక్స్ అవ్వండి. ప్లీజ్ కన్ఫైన్ టు వన్ థింగ్. నేను ఒక సబ్జెక్ట్ చెప్తాను అనుకుంటున్నా. నేను ఒక క్రైస్తవ సమాజానికి ఈరోజు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు చర్చిలో ఉండి మేము పాపులము 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 అంటున్నారు కదా, యేసేమో ఆల్రెడీ మీకోసం చనిపోయిందని చెప్తుంది. మరి మీరు ఎట్లా పాపలయ్యారు? మీరు ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, యేసు చనిపోయింది అంటున్నారు కదా, యేసు పాపల కోసం చనిపోయాడు కదా, మరి ఏ పాపలు వీళ్ళు? అంటే యేసు కంటే ముందు ఉన్న వాళ్ళందరూ పాపాల కోసం చనిపోయిందా? యేసు బ్రతుకున్నప్పుడు ఉన్న పాపల కోసం చనిపోయిందా? లేక చనిపోయిన తర్వాత మనుషులు ఉన్నారు కదా, వీళ్ళ పాపల కోసం చనిపోయిందా? అసలు ఎవరి కోసం చనిపోయింది యేసు? నిజంగా యేసు మీ పాపాల కోసమే చనిపోయి ఉంటే మీరు ఇప్పుడు పాపలు ఎందుకు అవుతారు? మీరంతా పుణ్యాత్ములై ఉండాలి కదా. సమాధానం చెప్పండి. తర్వాత రాజేష్ గారు, క్రైస్తవుల వల్ల ఈ దేశానికి వచ్చిన నష్టం ఏంటంటున్నారు. క్రైస్తవులు ఈ దేశంలో నా దళిత సోదరులు, ఇప్పుడు నా పక్కన ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో, నా దళిత సోదరులు ఇలాంటి వాళ్ళు చాలా మంది వాళ్ళ జీవితాలను మెరుగుపరచాలని అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం ఇచ్చారో అదే రాజ్యాంగంలో చెప్పబడిన మాట ఒకటి ఉంది. రిజర్వేషన్ తీసుకుంటున్న వాళ్ళు మతం మారితే ఆ రిజర్వేషన్స్ కోల్పోయి బీసీసీలోకి మార్చబడతారు అని చెప్పేసి. కానీ వీళ్ళలో ఎంతమంది మారుతున్నారు, ఎంతమంది మారకుండా మోసం చేసి నా దళిత సోదరుల రిజర్వేషన్ దొబ్బేస్తున్నారు? దానికి మీరు సమాధానం చెప్పండి. క్రైస్తవుడిగా మారాక కూడా హిందూ సర్టిఫికెట్ ఉంటే ఎన్ని అరాచకాలు చేస్తున్నారు. కొంతమంది చేసిన పనులకి కోట్ల మంది ఆరాధించే జీసస్ ని, బైబుల్ ఇంత దారుణంగా విమర్శించడం వల్ల మీ దేవుళ్ళని తిట్టిస్తున్నారు. అది కరెక్ట్. రాజేష్ గారు వెరీ గుడ్ అండి. కొంతమంది చేసిన పనుల వల్ల మరి హిందూ దేవుళ్ళని, హిందూ ఆచారాలని తప్పుపట్టొచ్చా? వేదంలో గాని, ఉపనిషత్తుల్లో గాని, భగవద్గీతలో గాని ఎక్కడా లేదు సతీ గాని, సతీ సాగమనం గాని, వరకట్నం గాని ఇవేవి. ఇదంతా హిందూ వ్యవస్థలో ఉన్నట్టు హిందూ ప్రచారం చేస్తున్నారు. మీరు చెప్తున్న ఈ కుల వ్యవస్థ కూడా హిందూ గ్రంథాల్లో లేదు. కేవలం వర్ణాశ్రమ ధర్మాలు మాత్రమే ఉన్నాయి. కానీ కొంతమంది తీసుకొచ్చి, కొంతమంది చేసిన వెధవ పనులను తీసుకొచ్చి మీరు మొత్తం ధర్మానికి ఆపాదించి మత మార్పిడి చేపిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు చెప్పండి. అంతేకాదు రాజేష్, ఇప్పుడు మీరు భారతదేశానికి ఈ క్రైస్తవ మతం వల్ల 100% ప్రమాదమే ఉంది. ఆ ప్రమాదాన్ని ఆల్రెడీ విదేశాల్లో పసిగట్టారు కాబట్టి విదేశాల్లో ఉన్న క్రైస్తవులందరూ సనాతన ధర్మంలోకి మారిపోతున్నారు. ఇది కూడా ఒకసారి నువ్వు గుర్తు చేసుకోవచ్చు సార్. చరిత్రను చూడు ఒకసారి. సాయి వల్వేపల్లి గారు, ధన్యవాదాలు సార్. అది అంబేద్కర్ గారు చెప్పలేదు. రాజేష్ గారు ప్రతిసారి ఆ మాట మాట్లాడకండి. మీకు అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగం ప్రమాణమా, భారతదేశ రాజ్యాంగం ప్రమాణమా? అది స్పష్టంగా చెప్పండి ఒకసారి.
మీ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నానండి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మాత్రమే ప్రమాణమా, రాజ్యాంగంలో ఉన్న వాక్యాలు ప్రమాణమా? ఎందుకంటే రాజేష్ గారు మిమ్మల్ని మీకు ఎందుకు సమాధానం చెప్తున్నానంటే, చాలా సెన్సిబుల్ గా ఇప్పుడున్న క్రిస్టియన్ సర్కిల్లో గానీ లేదంటే దళిత సర్కిల్స్ లో గానీ మీ అంత సెన్సిబుల్ గా మాట్లాడుతున్న వాళ్ళని నేను చాలా తక్కువ చూశాను. సరే రాజేష్, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మరి ఇదే అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు కేవలం 10 సంవత్సరాల కోసమే అని చెప్పి రాశారు. కానీ ఇప్పటికీ ఇది కంటిన్యూ అవుతుంది. అంటే మీరు అంబేద్కర్ గారి మాటను మీరందరూ తిరస్కరించినట్టే కదా, అగౌరవపరిచినట్టే కదా. ముక్కోటి దేవతలు కూడా వేదాల్లో ఉపనిషత్తుల్లో లేవు, అంటే వాళ్ళందరూ లేనట్టేనా? ముక్కోటి అనేదానికి వేదాలు. యాక్చువల్లీ రాజేష్ గారు మీరు అన్నారు ముక్కోటి దేవతలు వేదాలు ఉపనిషత్తుల్లో లేరు అని చెప్పేసి. వేదాల్లో ముక్కోటి దేవతలు ఉన్నారండి. అక్కడ ముక్కోటిని మీరు అర్థం చేసుకోవటం పొరపాటు. కోటి అంటే ఒక సమూహం అండి, ఒక గుణము. ముక్కోటి మీరు తెలుసుకునే ఉద్దేశం ఉంటే కనుక తెలుసుకోండి. ఏకాదశి రుద్రుడు, ద్వాదశ ఆదిత్యుడు, అష్టవసువులు, ఇంద్రుడు, ప్రజాపతి, వీళ్ళని ముక్కోటి దేవతలు అంటారు. ముక్కోటి దేవతలు వేరు, పరమాత్మ వేరు. దేవతకి దేవుడికి తేడా తెలుసుకోండి ఫస్ట్. విరాట్ పురుషుడు ఎప్పుడు ఒక్కడే ఉన్నాడు. ఏకం సద్విప్రా బహుదా వదంతి. మీరు చూసుకోండి. ఇప్పుడు మీరు అంటున్నారు ముక్కోటి దేవతలు అంటున్నారు కదా, జాన్ మిల్టన్ రాసిన ప్యారడైజ్ లాస్ట్ చూడండి. మీ పరదైస్ ఏదైతే మీ ప్యారడైజ్ ఉందో, మీ యెహోవా దేవుడు ఉండే ప్యారడైజ్ ఏదైతే ఉందో, ఆ ప్యారడైజ్ లో మొత్తం దేవదూతల సంఖ్య ఎంత? ఒకసారి రిఫరెన్స్ తీసుకోండి. ఒక 5 నిమిషాలు నేను సమాధానం చెప్తాను. నాకు ఇప్పుడే సమాధానం ఉంది కానీ టైం ఒక్క నిమిషం. రాజేష్ సరిపోయిన మత స్వేచ్ఛ ఉన్న రాజ్యాంగంలో దళితులకు మాత్రం బీసీసీ ఏంటి? అది ఏంటంటే తర్వాత విషయం అండి. ముందు రాజ్యాంగంలో ఉన్నది మీరు పాటించారా పాటించరా అది చెప్పండి. రాజ్యాంగానికి వ్యతిరేకమా? మీరు అన్ని రాజ్యాంగ హక్కులు కావాలంటున్నప్పుడు రాజ్యాంగంలో ఉన్నది కూడా పాటించాలి కదా మీరు. రాజేష్, ఇంకోటి, మాకు మత స్వేచ్ఛ ఉంది, మత ప్రచారం చేసుకుంటే స్వేచ్ఛ మైక్ ఓకే, లైవ్ ప్రాబ్లం, సిగ్నల్ ప్రాబ్లం, సిగ్నల్ చెప్పబోయిన రాజ్యాంగం కావాలి కానీ రాజ్యాంగంలో వాళ్ళకి రాజ్యాంగం కల్పించే రక్షణ లేకపోతే రాజ్యాంగం కల్పించే అన్ని కావాలి. నీకంటే రాజ్యాంగం గురించి మాట్లాడలేక వేదాలు గీలాడు ఆయన. రాజేష్ గారు 10 సంవత్సరాలు కేవలం రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే. పోనీ 10 సంవత్సరాలు అయిపోయింది, అది కూడా మరి దానికన్నా మీరు నిజాయితీగా పోరాడండి మీరే. మరి మేము ఇప్పుడు కూడా వద్దు అని అంటలేదు. మేము కోరుకునేది ఒకటి, మతం మారిన వాళ్ళకి ఏదైతే క్లాస్ పెట్టబడిందో ఆ క్లాస్ మీరు పాటించండి, అంతవరకే. మేము మీ రిజర్వేషన్స్ ని మీరు వదులుకోమని చెప్పట్లేదు, మిమ్మల్ని కోల్పోమని చెప్పట్లేదు. మీరు పూర్తి స్థాయిలో ఎదిగి బాగుపడేదాకా రిజర్వేషన్స్ వాడుకోండి. బీసీసీ అంటే కూడా అది కూడా ఒక రకమైన రిజర్వేషన్ ఉంది కదా, దానికి కూడా అత్తగా రిజర్వేషన్ లేకుండా వదిలేయటం కాదే. మీరు ఉన్నది 4%, అంతకంటే రిజర్వేషన్ ఏం చేసుకుంటారు? లేదు చెప్పండి, ఓ పని, మాకు 4% కాదు, మేము 8% ఉన్నాం, 10% ఉన్నాము, మేము దొంగతనంగా పేరు మార్చుకుని బతుకుతున్నాం అని చెప్తారా? చెప్పండి, ఏదో ఒకటి స్పష్టత ఇవ్వండి, తర్వాత మిగతా చూసుకోవచ్చు. గణేష్ వంగవీటి ముక్కోటి అంటే ముక్కు ఒకటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ముక్కు. అవును గణేష్ వంగవీటి గారు. అలాగే బైబుల్ అంటే బుల్ అంటే ఎద్దు, బైబుల్ అంటే ఎద్దు ద్వారా, అంతేగా. అక్షరాలు విడదీసి చదువుకుంటే అలాగే ఆలోచన ఉంటుంది. సోంబేరి చాలా సవరణలు జరిగాయి. మనుషుల కోసం రాజ్యాంగం కానీ రాజ్యాంగం కోసం మనుషులు కాదు. స్మృతులు కూడా మనుషుల కోసం ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. చెప్పండి. మనుధర్మ శాస్త్రం కూడా రాజేష్ గారు, మనుధర్మ శాస్త్రం కూడా ఇదే ప్రతిపాదన చేసింది. మీకు ఎప్పుడు ఏ కాలమాన పరిస్థితులను బట్టి ఏ మార్పు చేసుకోవాలనుకున్నా కూడా వేదాన్ని ఆధారంగా చేసుకుని వేదం సూచించిన ప్రకారం మీరు మార్పులు చేసుకోవచ్చు అని చాలా స్పష్టంగా ఉంది మనుధర్మ శాస్త్రంలో. మనుధర్మ శాస్త్రం ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ కాన్స్టిట్యూషన్. మీకు తెలుసు, ఖచ్చితంగా మీకు ఆ విషయాలు తెలుసు. ఎందుకంటే హిందూ ధర్మం గురించి మీకు అవగాహన ఉందనే నేను అనుకుంటున్నాను. రాజేష్, ఇంకోటి కూడా, మాకు రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఉంది, మత ప్రచారం చేసుకునే హక్కు ఉందని చెప్పి హక్కుల గురించి మాట్లాడుతావు, కానీ ఏ రోజు కూడా బాధ్యతల గురించి నువ్వు మాట్లాడిందో ఇంత రోజు లేదు. నీకు మత స్వేచ్ఛ చేసుకునే హక్కు ఉంది కదా అని చెప్పేసి మా హిందూ ఇళ్లకు వచ్చేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ నడవదు కదా.
అండ్ రాజేష్, అన్ని కులాల్లో క్రైస్తవులను బీసీసీలో ఎందుకు చేర్చట్లేదు? వెరీ గుడ్ సోదరా. ఇప్పుడు యాక్చువల్లీ ఎస్సీలు ఎవరైతే ఉన్నారో బీసీసీలోకి మారమని పెట్టారో, ఎస్సీలు రిజర్వేషన్స్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? హిందూ ధర్మంలో వాళ్ళకి అన్యాయం జరిగింది, అణగదొక్కబడ్డారు అని చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడితే రిజర్వేషన్ ఇచ్చారు. హిందూ ధర్మాన్ని వద్దు అనుకుని వెళ్ళిపోతున్నారు, మీకు ఎందుకు ఇవ్వాలి? ఏ కారణంగా ఇవ్వాలి? ఇకపోతే ఎస్టీలకు ఎందుకు లేదంటున్నారు? ఎస్టీ అనేది ఒక కులం కాదు, ఒక గిరిజన, ఒక ట్రైబ్. అటవీ ప్రాంతంలో వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు ఆ ప్రాంతం మారదు, వాళ్ళ మతం మారినా కూడా వాళ్ళకి ప్రాంతం మారదు కదా, వాళ్ళు అదే అడవుల్లో బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్